నికోబార్‌లో సైనిక శిబిరాలు ఉండటానికి వీల్లేదు. హోటల్స్ ఉండటానికి వీల్లేదు. ఎదగడానికి వీల్లేదు. చెట్లు పోతాయి. ఇదంతా సొల్లి కబురే. కారణం ఏంటి అంటే ఉంటారు. గిరిజన తెగలు ఉంటారక్కడ. వాళ్ళ జోలికెళ్ళట్లేదు. మనం పెడుతున్నటువంటిది చైనాకి దగ్గరలో. చైనా భవిష్యత్తులో ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర ఎట్లాగో అట్లాగా చైనాకి వెళ్ళే షిప్స్ అన్ని మన పక్క నుంచి వెళ్ళాల్సొస్తుంది. నికోబార్ పక్క నుంచి వెళ్ళాల్సొస్తుంది. అంటే ఆధిపత్యం మనకొస్తుంది భవిష్యత్తులో. ఆ ఆధిపత్యం రానీయకుండా సుదీర్ఘ కాలం పాటు పర్యావరణం వంకతోనే భారతదేశంలో నికోబార్ ఐలాండ్ జోలికి పోలేదు. ఆ ప్రాంతంలో ఎదుగుదలకి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరిని వెళ్ళనీయకుండా చేసుకొచ్చారు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు. మరి అదే చైనా సముద్ర తీర ప్రాంతాలు అనేక ఎక్కడెందుకు తైవాన్ అనేటువంటిది నాది అంటున్నది. ఆ ప్రాంతం అంతా కూడా మరి పర్యావరణం ప్రకారం ఆ దారిలో ఉండకూడదు. ఆ మధ్యలో ఉన్నట్టు దీవుల్ని కూడా ఎందుకు మరి చైనా సైన్యం ఆక్రమించుకుంటుంది ఫిలిప్పైన్స్ దగ్గర అట్లాంటి చోట్ల ఎందుకు చైనా సైన్యం మరి అక్కడ ఆక్రమించుకుంటుంది దీవుల్ని కూడా. వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక న్యాయం, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక న్యాయం ఉంటుందా? వాస్తవంగా నికోబార్లో ఒక భారీ నౌకాశ్రయం నిర్మించడం అనేది అభివృద్ధి ప్రాజెక్ట్ ఒకటే కాదు, భారత్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రాజరాజ చోళునికి నివాళి కూడా. వాస్తవంగా చోళుని కాలంలో నౌకాదళం ప్రపంచ చరిత్రలోని తొలి నిజమైన బ్లూ వాటర్ సముద్ర శక్తి గుర్తింపు పొందింది. దూర సముద్రాల్లో భారత ప్రభావాన్ని కూడా విస్తరించింది. ఈవెన్ ఇరాన్ అట్లాంటి చోట్ల కూడా చోళులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. ఇవాళకి కూడా అప్పట్లో కట్టించినటువంటి గుడి గురించి కూడా మొన్న మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ నికోబార్లో అయితే ఆపే ప్రసక్తే లేదు అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్తోంది.